ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కలిగించవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సమైక్య సంఘం సభ్యులకు సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమంలోని భాగంగా గురువారం స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమైక్య సభ్యులతో మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని సరాసరిగా 80% ఓటు నమోదు కాగా పట్టణ ప్రాంతాలలోని కేవలం 60% మాత్రమే నమోదవుతోందని అన్నారు. 100% ఓటింగ్ నమోదైతే ఫలితాలను ప్రభావితం చేస్తాయని, కాబట్టి పట్టణంలోని 1547 మహిళా సమైక్య సంఘాలు 16,000 మంది సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేసిన వారం అవుతామని అన్నారు. ప్రతి అభ్యర్థి కూడా వివరాలను భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్సైట్ లో పొందుపరుస్తోందని, ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. మే 13న హాలిడే కాదని ఓటు హక్కు వినియోగించుకున్నటకు ప్రభుత్వం కల్పించే వెసులుబాటని, ఇది ప్రతి ఒక్కరూ గమనించి బద్ధకం వీడి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్న మహిళా సమైక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎనీవేస్ వాళ్ళు ఓట్ వేయరు, నేను ఎందుకు వినాలి? రూరల్ ఎక్కువ వేస్తుంటే రకరకాలుగా వర్షాలు పడి అసలు వంతెన మీద అది నడుచుకుంటూ పోతారు. పోనీ పడిచింది కదా, నేను కొంచెం ఇది నేను రామోజీ ఫిల్మ్ సిటీ పోయి వస్తాను.